రాజు ఈ మాట విని శాసనం ఏంటో తెలుసా? ఎవరైనా ఈ నెల రోజుల్లో రాజు దగ్గర కాకుండా మరి ఎవరి దగ్గరైనా మనము చేస్తే సింహాల బోనులో వేస్తాము అనౌన్స్మెంట్ చేశారు. దానియేలుకి తెలిసి కూడా దానియేలు వెళ్ళి ప్రార్థన ప్రారంభించేశాడు. నా దేవుని ఆరాధించకుండా ఉండలేను. ప్రార్థన చేశావా, వాక్యం చదివావా, దేవుని ముందు మోకరించావా, నీకు సింహాల బోనే అని దేశమంతా ప్రకటించారు. తెలిసిన దానియేలు వెళ్ళి ప్రారంభించాడు. దానియేలుని పట్టుకొని రాజు ఎదుట నిలబెట్టారు. ఇక్కడ మీరు చూడండి 6వ వచనంలో 14వ వచనం 6. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించాలి అని తన మనసును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. కానీ రాజు వల్ల కాలే. శాసనం బలంగా ఉంది. ఎప్పుడు వరకు ప్రయత్నం చేశాడంట? సూర్యుడు అస్తమించే వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజు చేయని ప్రయత్నం లేదు. వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు, రాజులు చేతనైనను మనుషుల చేతనైనను రక్షణ రాదు, రక్షించలేడు నిన్ను. రాజు ప్రయత్నం చేశాడు, రాజు వల్ల కాలే. అంతట రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలు పట్టుకొని సింహము గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన రాజు. హల్లెలూయా. రాజు కూడా దేవుని వైపు చేతులెత్తేశాడు. మా వల్ల కాదు, నీవు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు, నీవు ఆయన మీద మనసు పెట్టిన దేవుడే నిన్ను విమోచిస్తాడు, రక్షిస్తాడు. రక్షించడానికి ఆయనే సమర్థుడు. ఒక అన్యరాజు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద లేడు.